బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు ఏమన్నాడు? నేను నీళ్ళల్లో ఇస్తున్నా, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నిలో ఇస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి మనుషులందరికీ రక్షణ సిద్ధపరిచిన తర్వాత నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మము ప్లస్ పరిశుద్ధాత్మ బాప్తిస్మమా, లేదా నీటి బాప్తిస్మమా, లేదా పరిశుద్ధాత్మ బాప్తిస్మం? బాప్తిస్మ ఇచ్చు యోహాన్ గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఏమని? నేను నీళ్ళల్లో ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మ ఇచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఏంటంటే నీటి బాప్తిస్మం కాదు, మోషే మోషే బాప్తిస్మం కాదు, నోవహు బాప్తిస్మం కాదు. ఆయన బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. హల్లెలూయా. అది అగ్ని బాప్తిస్మము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో చదువుదాం. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు నా కనిపెట్టుడి. వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో యోహాను బాప్తిస్మమిచ్చెను గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చెను గాని బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదరనెను. బాప్తిస్మము పొందుదురనెను. హల్లెలూయా. యోహాను నీళ్లలో బాప్తిస్మ ఇచ్చాడు, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందుతారు. నీళ్ల బాప్తిస్మము ఆయనకు సంబంధించిందిగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకోలే. ఆయన ఎవరికి నీటి బాప్తిస్మం ఇవ్వలేదు. చెప్తున్నాడు ఇంకా క్లియర్ గా ఇక్కడ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో, యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని, అయితే మీరు కొద్ది దినములలో ఏ బాప్తిస్మం పొందుతారు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ప్రాముఖ్యమైనది, లేదా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నీటి బాప్తిస్మం కాదు. అది కేవలం బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి పరిచర్య మాత్రమే. ఈ రోజుల్లో ఈ విషయం తెలియక బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునంటే ఏమనుకుంటున్నారు? నీళ్ళల్లో ఉనిగిలేస్తే నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నారు. అది కాదు కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రాకముందు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎత్తబడక ముందు, అది మోషే బాప్తిస్మము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి సిద్ధపరిచిన రక్షణ పొందుకున్న వారికి ఏ బాప్తిస్మ ఆయన ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ. నమ్మిన వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు. అంతకుముందు మీరు నీటి బాప్తిస్మం పొందారు. అది ఎవరిచ్చారో తెలుసా? బాప్తిస్మ ఇచ్చి యోహాను ఇచ్చాడు. అది నేను ఇవ్వలే. యోహాను మీకు నీళ్ల బాప్తిస్మం ఇచ్చాడు. యోహాను ఏమంటున్నాడు? నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడనంటే నువ్వు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలా. నీళ్ళల్లో మునగటం చాలా ఈజీ కదా. ఏముంది? ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో ముంచుండయ్యా అంటే ముంచుతారు, అయిపోయింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము దాని కొరకు వాళ్ళు కనిపెట్టుకొనవలసి వచ్చింది. వారు 10 దినములు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఒక చోట కూడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే, కనిపెట్టుకొని ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వారు కనిపెట్టుకొని ఎదురు చూస్తుంటుండగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు. హల్లెలూయా. చాలా ఈజీగా ఉందిలే, నీళ్ళ బాప్తిస్మం మునిగి లేద్దాం అయిపోద్ది రక్షణ పొందాం కాదు. నిజంగా నువ్వు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మినట్లయితే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ఎంతకాలమైంది నువ్వు రక్షణ పొందానని చెప్పుకుంటూ? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి ఎంతకాలమైంది? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందావా? పొందకపోతే రక్షణ లేదు. పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రాముఖ్యము. కొంతమందికి ఈ విషయాలన్నీ తెలుసు కానీ పొందరు. మళ్ళీ అన్నీ తెలుసు
అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘం దగ్గరికి వచ్చి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటే వాళ్ళు అంటున్నారు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అంటున్నాడు. అంటే విశ్వసించి ఏం పొందాలా? పరిశుద్ధాత్మ. నమ్మి ఏం పొందాలి? పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మం కాదు. ఇక్కడ ఈయన మీరు విశ్వసించినప్పుడు నీటి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారా అని అడగట్ల. మీరు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అంటున్నాడు. చాలా మంది అనుకుంటారు నీటి బాప్తిస్మం పొందితేనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారు అనుకుంటారు. అపోస్తలుడైన పేతురు గారు కొర్నేలియంట బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. హల్లెలూయా. వాళ్ళెవరు? అన్యజనులు. నీటి బాప్తిస్మం పొందారంటే పొందలా, అప్పుడే ఫ్రెష్ గా దేవుని వాక్యం వింటున్నారు, అప్పుడే పరిశుద్ధాత్మ బోధ వింటున్నారు. పేతురు గారు వాక్యాన్ని బోధిస్తుంటే శ్రద్ధగా వింటున్నారు, వారి హృదయాలు తెరవబడుతున్నాయి, వారు విశ్వసిస్తున్నారు. వారు విశ్వసిస్తుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాడని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం రాయబడి. అంటే అక్కడ నీటి బాప్తిస్మము పొందని వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ కూడా మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతుంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే మాకు తెలియదు అంటే అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారంటే, మరి మీరు ఏ నామాన్ని బట్టి బాప్తిస్మం పొందారంటే యోహాను బాప్తిస్మం పొందారని. యేసుక్రీస్తు నామంలో వారికి నీటి బాప్తిస్మం ఇచ్చాడంట పౌలు గారు. కొంతకాలము శిష్యులు కన్ఫ్యూజ్ అయ్యారు. బాప్తిస్మం అనే మాటకి అది నీటి బాప్తిస్మమా పరిశుద్ధాత్మ బాప్తిస్మమా క్లారిటీ లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ నీటి బాప్తిస్మాన్ని ప్రోత్సహించారు కాబట్టి నీటి బాప్తిస్మమే అనుకున్నారు. మొదట మేము యోహానిచ్చిన నీటి బాప్తిస్మం పొందాము కాబట్టి, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాము కాబట్టి రెండు ఉన్నాయి అనుకున్నారు. అందుకే అపోస్తలుడైన పేతురు గారు ఏం చేశారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ నీటి బాప్తిస్మం ఇచ్చారు. అంటే దెర్ వాజ్ కన్ఫ్యూజన్ ఇన్ ద చర్చ్, ఇన్ ద ఎర్లీ చర్చ్. కన్ఫ్యూజన్ ఉంది అక్కడ కొంత. తర్వాత అపోస్తలుడైన పౌలు గారి సత్యాన్ని గుర్తిస్తాడు. ఏమని చెప్తాడంటే తన పత్రికల్లో, నేను బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలేదు. ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలా. మరే బాప్తిస్మం ఇచ్చాడు ఆయన? ఇక్కడ ఈ యొక్క కొరింథు సంఘంలో ఉన్నటువంటి వారి తల మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవ్వడానికి దేవుడు నన్ను పంపుతున్నాడు, రక్షణ సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపాడు అని గ్రహించాడు అపోస్తలుడైన పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువారితో కొంతకాలం నడిచినటువంటి అపోస్తలులు ఎవరు కూడా గుర్తించలేకపోయారు. కానీ పౌలు గారు ఒక ప్రత్యేకమైన పరిచర్యను మరి చేసిన వాడుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సంఘాలను కట్టినవాడుగా అపోస్తలుడైన పౌలు గారు ఆ సత్యాన్ని గుర్తించి చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. బాప్తిస్మం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీటి బాప్తిస్మం. నీటి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపలా అనే సత్యాన్ని పౌలు గారు గుర్తించాడు. హల్లెలూయా. పౌలు గారు అక్కడి నుండి మరి ప్రత్యేకమైన పరిచయం. నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదని కూడా అంటాడు. చూడండి, స్టెఫెను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని నేను ఎరుగను. మరెవరికైనా నువ్వు బాప్తిస్మం ఇచ్చితేనేమో నేను ఎరగను. నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వాల. ఆరంభ దినాల్లో తెలియనప్పుడు స్టెఫెను ఇంటి వారికి ఇచ్చాడు. ఈ ప్రత్యక్షత పౌలు గారు పొందుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం తెలుసుకున్న తర్వాత మరి ఎవ్వరికి కూడా ఆయన నీటి బాప్తిస్మము ఇవ్వలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ అంత్య దినాలలో
ప్రభు యొక్క రాకడ దినాలలో ఉన్న ఈ సమయంలో ఉన్న సంఘము ఈ సత్యాన్ని గుర్తించాలి. అనేక మంది నీటి బాప్తిస్మం పొంది మరలా ఎందులోకి వెళ్తున్నారో తెలుసా? వేషధారణ భక్తిలో. నేను మునిగా నీళ్ళలో లేచా, రక్షణ పొందా, అయిపోయింది. ఇక పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందనందువలన వారిలో మరల ఆచార భక్తి, వేషధారణ వారిలోనికి ప్రవేశిస్తున్నాయి. అనేక మంది రక్షణ పొందామని చెప్పుకొని నీటి బాప్తిస్మం పొందుకొని ఏ భక్తిలోకి వెళ్తున్నారు తెలుసా? వేషధారణ, ఆచార భక్తి, నామకార్థ భక్తి. ఈ సిచ్యువేషన్ ఎప్పుడుంది? ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చూసాము? ఈ ఆచార భక్తి ఎప్పుడు వచ్చింది? ఈ వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అని ఎప్పుడన్నాడు ప్రభువారు? ఆయన ఈ లోకానికి వచ్చి పరిచర్య చేసే సమయాన్ని వేషధారణ భక్తి, ధర్మశాస్త్ర భక్తి లేకుండా వేషధారణలో ఉన్నారని, ఆచార భక్తిలో ఉన్నారని నీటి బాప్తిసాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. హల్లెలూయా. మరలా నీటి బాప్తిసం పొందుతూ ఇప్పుడు ప్రజలు ఏమైపోతున్నారంటే వేషధారణలోకి వెళ్తున్నారు, ఆచారంలోకి వెళ్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సెలవిస్తున్నాడు, నీటి బాప్తిస్మాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి రండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది నీటి బాప్తిస్మం ఇవ్వడానికి కాదు, పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇవ్వడానికి. హల్లెలూయా. ఈ మెట్టులోనికి మీరు రాలేకపోతే మరి మీ రక్షణ